ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ వచ్చేసి ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్. ఓకే, ఇంతకు ముందు మనం హాఫ్ పిరమిడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఆ యొక్క హాఫ్ పిరమిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్వర్ట్ చేయాలన్నమాట. సో అంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనమాట. ఇంతకు ముందు మనం ఫస్ట్ రోలో 1 ప్రింట్ చేసేవాళ్ళం, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4. కానీ ఇప్పుడు ఏంటి అనుకోనంటే దాన్ని మనం రివర్స్ చేస్తున్నాం అనమాట. సో రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఫస్ట్ 4 వస్తాయి, అంటే యూజర్ అనేవాడు 4 రోస్ ఎంటర్ చేస్తే ఫస్ట్ టైం 4, సెకండ్ టైం 3, థర్డ్ టైం 2, అలా ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది అనమాట. సో సింపుల్ కాన్సెప్ట్ కదా. ఏం చేద్దాం అనుకోనంటే యూజర్ ఎన్ని రోస్ అయితే ఇస్తాడో ఫస్ట్ టైం అన్ని రోజుని ప్రింట్ చేద్దాం, తర్వాత ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి తర్వాత లాజిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఫైలు, న్యూ, తర్వాత ప్రాజెక్టు, ఆ తర్వాత ఎంటీ ప్రాజెక్టు, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా ఏం చేద్దాం అనుకోనంటే ప్రోగ్రామ్ 14, తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఫినిష్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ 14 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసుకుంటాం, ఫైలు, ఆ తర్వాత C++ సోర్సు, తర్వాత గో, తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా 3 డాట్స్ సెలెక్ట్ చేసేసుకొని ప్రోగ్రామ్ 14. ఓకే, సేవ్, ఆ తర్వాత ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ 14లో సోర్సెస్ అనేటువంటి ఒక ఫోల్డర్లో ప్రోగ్రామ్ 14.c అనేటువంటి ఒక ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం సింపుల్గా include stdio.h int main, ఓకే, రిటర్న్ 0. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఫస్ట్ యూజర్కి నెంబర్ అడగాలి. ఓకే, యూజర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే కావాలో ఆ నెంబర్ అడగాలి అనమాట. ఆ తర్వాత మనం ఏం చేద్దాము అనేది ఇప్పుడు మనం లాజిక్ ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ ఇంట్ రోస్, ఆ తర్వాత ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. ఓకే, యూజర్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఎంటర్ చేస్తాడు, దాన్ని మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసి రోస్ అనేటువంటి వేరియబుల్లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకి యూజర్ 4 ఎంటర్ చేసి ఇప్పుడు రోస్ అనేటువంటి వేరియబుల్లో 4 వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోండి, సింపుల్గా ఒక లూప్ రన్ చేసి ఇంట్ i = 1 నుంచి, ఓకే, 4 టైమ్స్ అయితే మనం లూప్ని ఇటరేట్ చేయాలి కదా. సో అందుకోసం ఏం చేస్తాం అనుకోండి, i = 1, i <r rows, iని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అనుకోనంటే ఫస్ట్ టైము ఐలో ఎంత ఉంది, 1 ఉంది. సో కాబట్టి ఇంతకు ముందు ప్రోగ్రాంలో ఫస్ట్ టైం మనం 1 స్టార్ని ప్రింట్ చేసాం. కానీ ఇప్పుడు మనకి ఎలా కావాలి అనుకోనంటే ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ అంటే ఏంటి, ఫస్ట్ టైం 4 స్టార్స్, సెకండ్ టైం 3 స్టార్స్, థర్డ్ టైం 2 స్టార్స్. సో కాబట్టి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐని 1 నుండి కాకుండా ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చారో అది పెడతాను అనమాట. అంటే ఐలో 4 పెడతాను అనమాట ఇండైరెక్ట్గా. సో ఇలా ఇస్తానమాట. సో i = రోస్ ఇచ్చానంటే ఫస్ట్ టైం ఐలో 4 ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం ఐలో నాకు 4 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక లూప్ రన్ చేసి ఐలో ఎంత వాల్యూ ఉందో అన్ని స్టార్ని ప్రింట్ చేస్తాను. సింపుల్ కాన్సెప్ట్ కదా. సో ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఇంట్ j = 1. ఎన్నిసార్లు ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి, j <= i. ఎందుకోసం అనుకోనంటే ఇప్పుడు ఐలో 4 ఉంది కాబట్టి సో 4 స్టార్స్ ప్రింట్ చేస్తాను అనమాట. తర్వాత జేని ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ప్రింట్ఎఫ్, ఇక్కడ నేను స్టార్ని ప్రింట్ చేస్తాను. తర్వాత న్యూ లైన్లోకి మళ్ళీ కావాలి కాబట్టి సింపుల్గా ప్రింట్ఎఫ్ \n అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, సింపుల్గా ఐలో రోస్ పెట్టాను. సో ఇప్పుడు ఐలో 4 ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 4 <= 4. ఓకే, ఇక్కడ నిజానికి ఏం జరగాలి, మనకి ఫస్ట్ టైం ఐలో 4 ఉండాలి, సెకండ్ టైం 3 ఉండాలి, థర్డ్ టైం 2 ఉండాలి. సో ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతూ వస్తూ లాస్ట్కి ఐ వాల్యూ 1 అయినంత వరకు మనకి రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను అనుకోండి, సింపుల్గా ఐలో ఫస్ట్ ఏముంది, మనకి 4 ఉంది కదా. సో ఈ యొక్క 4 అనేది <= 1 అని పెట్టుకుంటాను అనమాట. ఎందుకోసం పెట్టాను అనుకోని అంటే ఫస్ట్ టైం మనకు 4 వస్తుంది. సో 4 అనేది <= 1 కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే దీనిని నేను డిక్రిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, అంటే ఏం చేస్తున్నాను, సింపుల్గా ఫస్ట్ టైం నాకు 4 వస్తాయి. ఓకే, సో ఫస్ట్ టైం నాకు ఐలోకి 4 వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశాను అనుకోనంటే 4 టైమ్స్ స్టార్ని ప్రింట్ చేశాను. సెకండ్ టైం ఐని డిక్రిమెంట్ చేశాను అనమాట. అప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఐ వాల్యూ అనేది 3 ఉంటుంది. సో 3 అనేది <= 1 కదా. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే
3 టైమ్స్ ఈ యొక్క స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఐలో మనకి 2 ఉంటుంది. సో 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఐలో మనకి 1 వస్తుంది. సో 1 టైం ప్రింట్ అవుతుంది. సో లాస్ట్‌కి ఏం జరుగుతుంది అనుకుంటే ఐలో 0 వచ్చేస్తుంది. 0 అనేది 1 కన్నా ఎక్కువ కాదు కాబట్టి అప్పుడు మనకి లోపుకి వెళ్ళదనమాట. అంతే సింపుల్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసి 5 వేద్దాం. ఇక్కడ మీరు చూసారా ఫస్ట్ టైం 5 ప్రింట్ అయింది, సెకండ్ టైం 4 ప్రింట్ అయింది, అలాగ ఒక్కొక్కటి తక్కువ వచ్చింది అనమాట. ఇది మనకి ఏంటి, ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ అనమాట. ఇంతకు ముందు మనం హాఫ్ పిరమిడ్ చేసాము, ఇప్పుడు ఇది ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ అనమాట. ఓకే, ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేసి వేరే ఇన్పుట్ ఇద్దాం. ఓకే, ఈసారి మనం సింపుల్ గా 25 ఇద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి 25 స్టార్స్ ప్రింట్ అయ్యింది, అలాగ 24, 23 అలాగ తగ్గించుకుంటూ లాస్ట్ కి 1 వరకు వస్తుంది అనమాట. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ హాఫ్ పిరమిడ్ ప్రింట్ చేస్తాను, ఆ తర్వాత దాని కింద ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ అనేది ప్రింట్ చేస్తాను. ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా ఇంకొక ఫర్ లూప్ దానిపైన పెడతాను అనమాట. ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా i ఈజ్ ఈక్వల్ టు 1 నుండి, ఓకే హాఫ్ పిరమిడ్ కదా, i లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రోస్ ఐని ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది కాబట్టి 1 స్టార్ ప్రింట్ అవుతుంది. అలాగా ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, ఆ తర్వాత మళ్ళీ 4 నుండి కిందకు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ 5 అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు చూసారు ఎలా వచ్చింది, ఫస్ట్ 1, తర్వాత 2, 3, 4, 5 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 5 నుండి ఈ కిందకు వచ్చింది అనమాట. చూసారా, ఇది ఈ పక్క ఎలాగ వచ్చింది అనమాట. అంటే దీన్ని ఏమంటాం అనుకోనంటే హాఫ్ డైమండ్ అంటాం అనమాట. ఇక్కడ మీరు చూసారా, దీన్ని హాఫ్ డైమండ్ అంటాం అనమాట. అయితే ఈ యొక్క హాఫ్ డైమండ్ లో మనం ఏం చేసుకోవాలి అనుకోనంటే ఈ యొక్క 5 ఏదైతే ఉందో ఆ యొక్క 5 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. సో అందుకోసం మనం సింపుల్ గా ఏం చేసుకోవచ్చు అనుకోనంటే ఈ యొక్క రోస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రోస్ ని మనం రోస్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, 5 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మీరు చూసారా 1, 2, 3, 4, 5 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 4కి వచ్చింది అనమాట. అంటే 5 తర్వాత మళ్ళీ 5 ప్రింట్ అవ్వలేదు. 4, 3, 2 అని అనమాట. సింపుల్, అంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఈసారి 25 ఇస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసారా 25 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది అనమాట. ఓకే, చూడడానికి కొంచెం బాగుంది కదా. ఇంకొకసారి ఏం చేస్తాను అనుకోనంటే 15 ఇస్తాను. ఇక్కడ మీరు చూసారా ఎంత బాగుంది కదా. సో ఇదేంటి అనుకోనంటే హాఫ్ డైమండ్ అనమాట. ఓకే కదా.